మాట్లాడేసండి, మీరు మాట్లాడాక నేను అడుగుతా. ఏదైనా కొన్ని వేల మందితో ఒక పండగ చేయాలి అంటే ఫస్ట్ గుర్తొచ్చేది తానా. ఎవరన్నా ఒక ఆపదలో ఉన్నారు అంటే ఆదుకోవడానికి టక్కున గుర్తొచ్చేది తానా. ఎవరన్నా సంబంధం చూస్తున్నారంటే ఒక డెస్టినేషన్ ఇస్ తానా. తెలుగు వాళ్ళందరికీ చిరునామా తానా. ఎన్నిసార్లు నన్ను ఆహ్వానించి నన్ను ఎంకరేజ్ చేశారనేది వేళ మీద లెక్క పెట్టలేంది. ఇంత ఎంకరేజ్మెంట్ ఇస్తున్నందుకు తానా 99 గంగాధర్ గారు 99 ఫిలడెల్ఫియా నాగార్జున గారు అందరం వచ్చినప్పుడు దట్ వాజ్ ద ఫస్ట్ టైం తానాలో, సిన్సినటీ సారీ. అప్పటి నుంచి నన్ను ప్రోత్సహిస్తున్నందుకు గంగాధర్ గారికి, మిగిలిన పెద్దలందరికీ, లక్ష్మక్క, ఎవ్రీబడి, జయరామ్ గారు, జంపాల్ చౌదరి గారు, నన్ను చూస్తూ పెరిగినటువంటి మా సమీర్, నువ్వు కూడానా? కాదా? జస్ట్ హిమ్, మహేష్ మాత్రమే. ఐ నో. సో అందరినీ ఒక వేదిక మీద చూడడము, ఇంతమంది తెలుగు వాళ్ళందరూ దేశం కాని దేశంలో ఎన్నో సంవత్సరాల క్రితం వెళ్ళిపోయి అక్కడ స్థిరపడి వైద్య రంగంలోనూ రకరకాల రంగాల్లో తెలుగువారి ఖ్యాతి పెంచి అక్కడ ఉన్నవాళ్ళు ఇప్పుడు అసలు ఎవరు పాడుతున్నారు లేకపోతే ఎవరు యాక్ట్ చేస్తున్నారు అసలు ఏమీ తెలియకుండా, సో వాళ్ళకి ఇండియాకి వారధిగా ఉండి కళల్ని, భాషని, అలా ప్రతి రంగం అంటే బిజినెస్లో ఏమవుతోంది ఒక వారధిగా నిలుస్తున్నటువంటి సంస్థ తానా. చాలా ప్రెస్టేజ్గా ఫీల్ అవుతాము తానా నుంచి ఆహ్వానం వచ్చింది అంటే. కాబట్టి ఈసారి కూడా ఆహ్వానించినందుకు మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. అండ్ ఈ అసోసియేషన్ ఇలాగే కొనసాగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను బాగా పాడే ప్రయత్నం చేస్తాను. అండ్ గంగాధర్ గారు మీరు చప్పట్లు కొట్టేదాన్ని బట్టి ఉంటుంది అక్కడ ఇప్పుడు కూడా. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్విటేషన్ సతీష్ గారు, మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. అండ్ లెట్స్ హ్యావ్ ఎ గ్రేట్ ఫెస్టివల్ 3rd, 4th and 5th. సో డెట్రాయిట్లో కలుద్దాం. థ్యాంక్ యూ. మ్యామ్ ఒక్క నిమిషం అనుకున్నా నేను ఆపిన దానికి కదండి. ఓకే, మీకు ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్. అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతుంటాయి కౌశల్య గారు, ఏం చేస్తాం. మీరు కూడా ఈ అబ్బాయి ఎందుకు ఆపాడు, వాళ్ళు ఎందుకు వచ్చారు స్టేజ్. మ్యామ్ అయితే అంటే ఇది బ్యాక్ ఎండ్, అమ్మో కోపంగా చూస్తారు, బ్యాక్ ఎండ్ నుంచి నాకు ఇన్ ఇయర్లో చెప్పారు